ప్రియ భగవద్బంధులారా, శ్రీమద్ వాల్మీకి రామాయణంలో గాయత్రి మంత్ర బీజాక్షరాలతో పొదగబడిన గాయత్రి రామాయణంలోని విషయాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాము. ఇంతవరకు 15 శ్లోకాలు వాటితో కూడుకుని ఉన్న రామకథని చెప్పుకున్నాము. కథాభాగంలో సుందరకాండ సమాప్తి అయిన తర్వాత రామచంద్రస్వామి హనుమంతుల వారి కార్యసాధనని మెచ్చుకుంటూ తన ఆలింగన భాగ్యాన్ని ప్రసాదిస్తాడు. కానీ లంకానగరాన్ని ఎలా చేరాలి అనే వ్యాకులత చెందుతాడు. దానికి సుగ్రీవుడు, ఓ రామ, అది చాలా సులభమైన పని, వారధి కట్టి లంకకి చేరవచ్చు అని సలహా ఇస్తాడు. దానికి రామచంద్రస్వామి, నా తపశ్శక్తితో నేను వారధిని నిర్మించగలను లేదా సముద్రాన్ని ఇంకింప చేయగలను అని భావించి లంకానగరంలో ఉండే భద్రతా ఏర్పాట్ల గురించి చెప్పు అని హనుమంతుల వారిని అడుగుతాడు. దానికి సమాధానంగా హనుమంతుల వారు లంకానగరంలో ఉన్న ఏర్పాట్లు చెబుతారు. ఆ లంకానగరానికి 4 వైపులా పెద్ద ద్వారాలు ఉన్నాయి. ఆ ద్వారాలకి శక్తివంతమైన యంత్రాలు ఉన్నాయి. అవి బాణాలను వర్షింపజేస్తాయి. ఆ నగరం చుట్టూ ఉన్న ప్రాకారము బంగారంతో ఉంటుంది. ఆ ప్రాకారం చుట్టూ అగాధములైన అగడతలు ఉన్నాయి. రాకపోకలికి అనువుగా చెక్కతో చేసిన వంతెనలు కూడా ఉన్నాయి. 10 లక్షల మంది రాక్షసులు పశ్చిమ ద్వారాన్ని కాపలాగా ఉన్నారు. కొన్ని కోట్ల రాక్షసులు ఉత్తర ద్వారానికి కాపలాగా ఉన్నారు. లంకానగర మధ్య భాగంలో కొన్ని వేల రాక్షస సైన్యాలు ఉన్నాయి అని చెప్పి, ఏది ఏమైనా సరే ఆ మహాసముద్రము దాటితే చాలు మన వానర యోధులు లంకానగరాన్ని నేలపాలు చేస్తారు అని చెబుతారు హనుమంతుల వారు. అది విన్న రామచంద్రస్వామి వెంటనే సుగ్రీవుడికి చెబుతాడు, ఇవాళ ఉత్తర పలుగుని, రేపు హస్తా నక్షత్రము, ఇవి మన ప్రయాణానికి తగిన రోజులు, వెంటనే బయలుదేరండి అని రాముడు ఆజ్ఞాపిస్తాడు. అంతేకాకుండా సైన్యం ఎలా వెళ్లాలో కూడా రూపకల్పన చేస్తాడు రామచంద్రస్వామి. నీలుడు ముందు మార్గాన్ని చూపిస్తాడు. వృషభుడు వానర సైన్యానికి కుడివైపున, గంధమాదనుడు ఎడమవైపున, జాంబవంతుడు సుషేనుడు సైన్యానికి వెనక భాగంలో ఉంటారు. నేను ఐరావతముపై ఇంద్రుడిలాగా హనుమంతుని భుజం పైన వానరసేన మధ్యలో ఉంటాను. అంగదుడి భుజం పైన లక్ష్మణస్వామి వస్తాడు అని చెబుతాడు రామచంద్రస్వామి. అప్పుడు కోట్లాది వానరాలతో ఆ రామదండు ముందుకు వెళ్ళడం ప్రారంభిస్తారు. మనం వెళ్ళేటప్పుడు నగరాలలో కానీ జనపదాలలో కానీ వెళ్ళకూడదు అని ఆజ్ఞాపిస్తాడు రాముడు. అలా ఆ వానరసేన రాత్రింపవళ్ళు కూడా సంతోషంతో ఉత్సాహంతో ముందుకు వెళ్ళిపోతారు. అలా రామచంద్రస్వామి తన సైన్యంతో సహయాద్రి మలయ పర్వతాలని దాటుకుంటూ మహేంద్రగిరి పర్వతానికి చేరుకుంటాడు. ఆ పర్వత శిఖరం నుండి కిందకి దిగి ఆ సముద్రాన్ని దగ్గరగా చూస్తాడు. అప్పుడు సుగ్రీవుడితో, మనం ఇక్కడ ఆగి సముద్రాన్ని దాటే ఉపాయాన్ని ఆలోచించాలి అని చెబుతాడు. ఆ వానరసేనల్ని మైందుడు ద్వివిధుడు అన్ని వైపుల నుండి రక్షిస్తూ ఉంటారు. ఆ సముద్ర తీరంలోనే సేనా శిబిరాలు ఏర్పాటు అయిన తర్వాత లక్ష్మణస్వామితో రామచంద్రస్వామి ఒక మాట అంటాడు, నాకు సీత దూరం అయ్యిందని బాధ లేదు, కానీ రావణుడు 1 నెల గడువు మాత్రమే ఇచ్చాడు, అది నన్ను బాగా బాధిస్తోంది లక్ష్మణ అని అంటాడు. అక్కడ లంకలో రావణాసురుడు తన మంత్రులతో సమావేశమయ్యి తర్వాత చెయ్యాల్సిన కార్యాచరణ ఏమిటి అని అడుగుతాడు. దానికి ప్రహస్తుడు, దుర్ముఖుడు, వజ్రదంష్టుడు రాముడి సైన్యాన్ని మట్టుబెట్టడం చాలా సులువైన పని అని చెబుతారు. కానీ ఒక్క విభీషణుడు మాత్రం, ఇంతకీ రాముడు చేసిన తప్పు ఏమిటి? మన ప్రభువే కదా సీతాదేవిని పంచవటి నుండి అపహరించాడు. కాబట్టి అన్నా రావణ, సీతని రాముడికి అప్పచెప్పి లంకని కాపాడుకో అని చెబుతాడు. అది విన్న రావణాసుడు సభని వీడి వెళ్ళిపోతాడు తన భవనంలోకి. మర్నాడు విభీషణుడు మళ్లీ వెళ్తాడు రావణాసుడు అంతఃపురానికి. సీతమ్మ వారు లంకకి వచ్చిన తర్వాత నుండి కనిపించిన దుశ్శకునాలన్నింటినీ చెబుతాడు. అగ్ని సక్రమంగా ప్రజ్వలించటం లేదు, నెయ్యి పాలు పెరుగులలో చీమలు పడిపోతున్నాయి, గుర్రాలు పచ్చగడ్డి మేయటం లేదు, గాడిదలు ఏడుస్తున్నాయి, కాకులు నక్కలు గుంపులు గుంపులుగా చేరి అరుస్తున్నాయి. లంకని కాపాడుకోవాలి అంటే సీతమ్మని రాముడికి తిరిగి అప్పచెప్పేయి అని అంటాడు. ఈ విషయాన్ని ప్రహస్తుడు మొదలైన రాక్షసులు నీతో చెప్పడానికి భయపడుతున్నారు అని అంటాడు విభీషణుడు. అక్కడ వస్తుంది గాయత్రి రామాయణంలోని 16వ శ్లోకం. హితం మహార్థం మృదుహేతు సంహితం వ్యతీత కాలాయతి సంప్రతిక్షమం నిసమ్మితద్వాక్యముపస్థితద్వర ప్రసంగవాన్ ఉత్తరమేతమబ్రవీత్. యుద్ధకాండ 10వ సర్గ 28వ శ్లోకం. విభీషణుడు రావణాసుడి హితము, లంకానగర హితం కోరుకున్నవాడై ప్రయోజనమైన పలుకులు మృదువుగా రావణాసుడికి చెప్పాడు అని ఈ శ్లోకానికి ఉన్న అర్థం. అది విన్న రావణాసుడు కోపంతో ఎట్టి పరిస్థితిలోనూ రాముడు సీతని తీసుకుని వెళ్ళలేడు అని చెప్పి విభీషణుణ్ణి అక్కడి నుండి పంపించేస్తాడు. లోకంలో కష్టాలు ఎప్పుడు వస్తాయని అడిగితే దానికి సమాధానం మాట విననప్పుడే అని శ్రీమద్ రామాయణము మహాభారతము నిరూపిస్తాయి. సులభా పురుషారాజన్ సతతం ప్రియవాదిన అప్రియస్య చ పత్యస్య వక్తా శ్రోతా చ దుర్లభ. రావణ, లోకంలో హితవు మాట ఎవ్వడికీ నచ్చదు. అలా హితవు మాట చెప్పేవాడు వినేవాడు ఉండడం చాలా కష్టము అని అంటాడు మారీచుడు అరణ్యకాండలో. ఈ గాయత్రి రామాయణంలోని మరికొన్ని శ్లోకాలని, వాటితో కూడుకుని ఉన్న రామకథని రేపటి రోజు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు హరే కృష్ణ, జయ శ్రీమన్నారాయణ.